సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారిని రిజర్వేషన్లు మార్చాలన్నటువంటి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలు అందరూ జరుపుకుంటుంటే కంచిలి పరిసర ప్రాంతాల్లోని బెంతు ఒరియాలు మాత్రం జాతీయ రహదారిపైకి వచ్చి ఈరోజు ఆందోళన చేపట్టారు. వేలాది మంది 16వ నంబర్ జాతీయ రహదారిపై వచ్చి తమకు 4 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేరుస్తామని. ఆ ఇచ్చినటువంటి హామీ ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో వారందరూ కూడా ఈరోజు కొత్త సంవత్సరం అయినప్పుడు కూడా వారి డిమాండ్లు పరిష్కారం చేయాలంటూ ఈరోజు హైవేపైకి వచ్చి దిగ్బంధం చేయడం జరిగింది. అయితే పెద్ద మొత్తంలో అక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు రావడంతో పోలీసులు వాళ్ళని నిలువరించేందుకు చేసిన ప్రయత్నం మాత్రం విఫలమైందని చెప్పుకోవచ్చు. జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో రెండు పక్కల కూడా ట్రాఫిక్ కిలోమీటర్ల పైన నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కొత్త సంవత్సరంలో ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ సామాజిక వర్గాన్ని ఎస్టీల జాబితాలో చేస్తామని హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చకపోవడంతో ఈరోజు బెంతువరేలంతా కూడా ఇలా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంపై కనీసం ఇప్పటి వరకు చర్చించకపోగా వారికి ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. సరికదా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని ఈ ముఖ్యమంత్రి ప్రస్తుతం తమ డిమాండ్ నెరవేరుస్తారా లేదా అన్నటువంటి అక్కస్తో వారంతా కూడా ఇలా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి దశాబ్దాల కాలంగా బెంతు ఒరియాలని ఎస్టీల జాబితాలో గతంలో చేర్చినటువంటి ఘటనలు ఉన్నాయి. కాకపోతే వారిని మళ్ళీ ఏదైనా పాలనాపరమైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకున్న నేపథ్యంలో వారికి మళ్ళీ ఆ రిజర్వేషన్ ఫలాలు ఇవ్వకుండా అడ్డుకట్టు వేయడంతో వారందరూ కూడాను అణగారిన వర్గాలుగానే మిగిలిపోయే పరిస్థితి ఉంది. వారికుండా లేని స్థితిలో ఉన్న వారందరూ కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకుంటున్న ఈ తరుణంలో తమకు గతంలో ఎస్టీ హోదా ఉండేది, ఈరోజు ఎస్టీ హోదాను తీసేసి మళ్ళీ అంటే ఓపెన్ కేటగిరీలోనే తమను కొనసాగించడం మాత్రం ఆ సామాజిక వర్గం పెద్దలందరూ కూడా మండిపడుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు తమ స్థితిగతులు మార్చేందుకు ఎస్టీల జాబితాలో చేరిస్తే తప్ప తమ బ్రతుకులు మారవని వారు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఈ విషయంలో ఏదైతే 4 ఏళ్ల క్రితం పాదయాత్రలకు వచ్చినప్పుడు బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేరుస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ నెరవేర్చినంత వరకు తమ ఆందోళన విరమించేది లేదు. దపదపాలుగా వస్తున్నటువంటి ఎలక్షన్ లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెంతు ఒరియాలు మాత్రం ఎస్టీల జాబితాలో చేర్చినంత వరకు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో బెంతు ఒరియాలు లక్షలాది మంది ఉన్నారు. వారిని ఎస్టీల జాబితాలో గతంలో చేర్చినటువంటి అధికారులు ఈరోజు మళ్ళీ ఏదైతే ఆ రిజర్వేషన్ దాన్ని ఎందుకు తొలగించారో మళ్ళీ చేర్చేందుకు ఏ ఆటంకాలు అవరోధాలుగా నిలుస్తున్నాయని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఫలాలను అందుకోవాల్సిన తమ ఓటు వారికి మాత్రం అవి లేకుండా చేయడంతో పాటు తమ సామాజిక వర్గం పూర్తిగా అణగారిన వర్గంగా మిగిలేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో బెంతు ఒరియాలను ఎట్టి పరిస్థితుల్లో ఎస్టీల జాబితాలో చేర్చాలి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినప్పుడు కూడా దాన్ని అమలు చేయడంలో ఎందుకు జాప్యం వస్తున్నారు? కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని చెబుతున్నారు. మరి చెప్పినప్పుడు కేంద్రం డిమాండ్ చేసి ఆ ఫలాలను తమకు అందించేందుకు చొరవ తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే ఈరోజు తాము ఇలా 4 ఏళ్లుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నటువంటి అక్కస్తోనే ఈరోజు ఆ పరిస్థితి అంటే ఒడిశా ఆంధ్ర కనెక్ట్ అయినట్టు ఇచ్చాపురంలో చాలామంది బెంతువరేలు ఉన్నారు. వారు కూడా మైగ్రేట్ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది ఈరోజు ఓటర్ల రూపంలోనూ ప్రజల రూపంలో కూడా ఉన్న నేపథ్యంలో వారికి ఎస్టీల జాబితాలో చేర్చిన నాడే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తాము అండగా ఉంటాం, లేదనుకుంటే కనుక వచ్చే ఎన్నికల్లో మాత్రం వారికి తగిన బుద్ధి చెప్తాను కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఇచ్చాపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ కిషోర్లతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.